మేము వేడుకుంటా ఉన్నాం. ఈరోజు మేమేమి కోరికలు కోరడం లేదు. మేము అన్యాయంగా ఈ భూములు పేద ప్రజలకు ఇవ్వమని కూడా అడుగుతలేదు. మేము ఈ ప్రభుత్వాన్ని కూడా ఒక్కటి అడుగుతున్నాం. ఈ నెల 21వ తేదీ నాడు మేము దీనిపైన అఖిల పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ప్రజా సంఘాలను పిలిచి ఈ పార్టీలను కూడా మీరు కూడా ఈ సమస్య పైన, ఈ కుంభకోణం పైన మీ వైఖరి ఏందో చెప్పండి అనే వాళ్ళని కూడా అడగదలుచుకున్న. అట్టనే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా మేము అడగదలుచుకున్నాం. మేము ఈరోజు జర్నలిస్టులకి, అనేక లాయర్లకి, ఉద్యమకారులకి, అనేక కుల సంఘాలకి, అట్లనే అనేక మందికి మీరు ఏదైతే ఈ హైదరాబాద్ గడ్డపైన మీరు భూములు ఇవ్వదలుచుకున్నారో, డబుల్ బెడ్రూమ్ ద్వారా పేద ప్రజలకి ఇల్లు కట్టియదలుచుకున్నారో, ఈ భూములన్నీ కూడా మీరు స్వాధీనం చేసుకోండి. ఒకవేళ మీరు స్వాధీనం చేసుకోవడానికి మీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పండి. మేము స్వాధీనం చేసి మేమే అక్కడికి వెళ్ళి ఈ భూములన్నీ ప్రభుత్వ భూములని మేమే బోర్డులు పెడతాం. ఎట్లనైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము త్యాగాలు చేస్తాం, ఎంతోమంది అమరవీరులు వాళ్ళు రక్త తర్పణ చేశారు. కాబట్టి ఈరోజు మేము మళ్ళొక్కసారి కేసీఆర్ గారు, ఓ ఉద్యమ సహచరుడా, మనం తెలంగాణ తెచ్చుకున్నది ఈ సామాన్య ప్రజల కోసం, సామాజిక తెలంగాణ కోసం, అసమానతల తెలంగాణలో ఇక నిర్మూలించడానికి ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి నువ్వు చరిత్రలో చరిత్రహీనుడు కాకుండా ఉండాలంటే 2001 ఏప్రిల్ 27 నాడు ఏదైతే ఇదే ట్యాంకు బండ్ విగ్రహాల సాక్షిగా జలదృశ్యంలో మనం ఇవన్నీ విషయాలు చెప్పినాం.